అతడు ద్రాక్షారసాన్ని అందించే ఒక నమ్మకమైన పనివాడు. కుటుంబములో కలతలు లేవు, పిల్లలకు అనారోగ్యం లేదు, భార్య విడిచి వెళ్ళిందనే ఆవేదన లేదు, కుటుంబ పరంగా ఎట్లాంటి చింత చీకు లేదు. ఆయనకున్న చింత, ఆయనకున్న చీకు ఒక్కటే, దేవుని ప్రాకారాలు ఏమైపోయాయి? కూల్చబడ్డాయి. దేవుని ప్రాకారాలు కాల్చబడ్డాయి, దేవుని ప్రాకారాలు కూల్చబడ్డాయి అనే వేదన, చింత నెహెమ్యాలో మనం చూస్తున్నాం. ఆ నెహెమ్యా ఆ మాట విన్నప్పుడు కూర్చుండి ఏడ్చేడట. ఏం తక్కువైందని? ఏది తక్కువ కాల, తన ఏడ్పు దేవుని పనిని గురించి. అంత మాత్రమే కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ఏం చేశాడు అతడు? ఉపవాసం ఉన్నట్లుగా లేఖన భాగాలలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంక నెహెమ్యా ఏం చేశాడో మనం చూద్దాం. 2వ అధ్యాయము 2వ వచనం. నెహెమ్యా గ్రంథము 2